అయితే ఇక్కడ మనం సినిమా గురించో, సీరియల్ గురించో ఇప్పుడు వెబ్ సిరీస్‌లు బాగా ఎక్కువ. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చినాయి. విపరీతంగా పెరిగింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీడియాలోకెళ్ళడం ఒక రకంగా ఈజీ అని మేము అనుకుంటున్నాం. ఆ ఈజీ ప్రాసెస్‌లో కూడా జనాల్లో ఒక అనుమానం ఉంది కదా సార్. ఎస్పెషల్లీ లేడీస్. లేడీస్ ఎక్స్‌పోజింగ్ చేస్తేనో, లేకపోతే ఇంకొంచెం ఓపెన్‌గా చెప్పాలంటే ఒక రకమైన కమిట్మెంట్ ఇస్తేనో మాత్రమే వాళ్ళకి ఇండస్ట్రీలో ఛాన్స్ ఉంది. ఇది నిజమా? ఖచ్చితంగా కాదండి. ఇంతకుముందు యాక్చువల్‌గా ఈ మీడియా ఇంత టెక్నాలజీ లేకముందు, ఈ సీసీటీవీ కెమెరాలు కానివ్వండి, ఇంత మీడియా లేకముందు జరిగేవేమో కాదు, అప్పుడు నడిచేవేమో. ఇప్పుడు అంత ఈజీగా ఏం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఎక్స్‌పోజింగ్ చేస్తేనే ఆపర్చునిటీస్ వస్తాయని ఏం లేదు. ఎందుకంటే నేను కూడా చాలామంది ఫీమేల్ యాక్టర్స్‌ని కూడా క్యాస్ట్ చేస్తున్నాను. అసలు నేను చేసేవన్నీ మ్యాక్సిమం అసలు ఎలాంటి స్కిన్ షో లేనివి మ్యాక్సిమం నేను చేసే మ్యాక్సిమం. ఓకే. సో ఖచ్చితంగా ఇది ఉంటేనే అవుతుంది అని అదేం లేదండి. ఇప్పుడు ఏంటంటే సింపుల్ అండి, యాక్టర్స్ దొరకట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా యాక్టర్స్ దొరకట్లా. కానీ మీ దగ్గర నుంచే వింటున్నాను సార్ నేను ఈ మాట. మీరు ఇన్స్టా ఓపెన్ చేస్తే ప్రతి వాళ్ళు వాళ్ళ టాలెంట్ని పాపం ఎక్స్పోజ్ చేయడం కోసం కష్టపడుతున్నారు. అయితే ఏంటంటే అదే అంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ కంటెంట్ అనేది ఆల్రెడీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇన్ని పాన్ సైట్స్ రావడం ఇంత అయిపోయింది కాబట్టి ఇక్కడ అంత అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత హాట్గా చేయాల్సిన అవసరం గొప్పగా ఏం లేదు, ఒక వెబ్ సిరీస్ తప్పితే. బట్ అది చేస్తే అంటే ఆ టైప్ ఆఫ్ సినిమాలకి వాళ్ళు కావాలి. సినిమాలన్నీ అవే కాదు కదా. అవును కదా. సో అవి కానప్పుడు వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళే కాదు. ఇప్పుడు అక్కడ క్యారెక్టర్కి ఎక్స్పోజింగ్ చేసే స్కోప్ లేనప్పుడు ఎక్స్పోజింగ్ చేసే యాక్టర్ ఎందుకండి? ఇప్పుడు ఒక బోర్డు మెంబర్ వాళ్ళు ఏమంటారు, మాకు ఒక బోర్డు మెంబరు అంటే బోర్డు మీటింగ్ ఉంది, కొంచెం పోషగా ఉండాలి అని అన్నారు అనుకోండి, మాకు అడుగుతారు మమ్మల్ని, పోషకున్న వాళ్ళు కావాలంటే పోషకునే ఉంటారు. అక్కడ వాళ్ళకి ఎక్స్పోజింగ్ స్కోపే లేదు కదా. సో అలాంటి సీన్స్ ఇప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు సినిమాలు ఇప్పుడు వచ్చేటి ఇప్పుడు మీకు ఇప్పుడు వచ్చే 10 సినిమాల మహా అంటే 1-2 సినిమాలు ఎక్స్పోజింగ్ రిలేటెడ్ ఉండొచ్చు, మిగతా అన్ని నార్మల్గానే ఉంటున్నాయి. లాయర్లు, డాక్టర్లు, టీచర్ వీళ్ళందరికీ ఇప్పుడు ఇవన్నీ క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు టీచర్స్ అన్నట్టుగా మీరు అన్నట్టుగా లాయర్లు సో ఉన్నాయి. ఖచ్చితంగా ఇచ్చేస్తేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో నెట్టుకు రాగలరు అని అంటే రాంగ్ రాంగ్ అది ఖచ్చితంగా కాదు. అది ప్లస్ కమిట్మెంట్ల విషయం కూడా అడిగినారు కాబట్టి కమిట్మెంట్లు బేస్డ్గా రోల్ వస్తుంది అంటే మాత్రం అది ఫేక్. అది కూడా ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని రోల్ తెచ్చుకున్నట్టుగానే నాకు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే అదే అంటున్నానండి, ఇప్పుడు జెన్యున్గా వాళ్ళకు ఒక డైరెక్టర్కి ఒక యాక్టర్ కావాలి అని అంటే ఏముండదు, ఇంకేం చూడకుండా ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ కనబడ్డారా, ఆ పలానా రోల్కి పలానా వాళ్ళు సెట్ అవుతారా అని అనిపించినప్పుడు ఇవి ఏం రావండి. అంటే జెన్యున్గా చేసే వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను. కొందరు ఇంటెన్షనే డిఫరెంట్గా ఉండి ఫిల్మ్ మేకింగ్ చేసే వాళ్ళ గురించి ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ఇంటెన్షనే డిఫరెంట్, ఫిల్మ్ ఇంకా వాళ్ళు చేసే పనులే డిఫరెంట్ ఉంటే అది వేరే. అట్లా కూడా ఉన్నారు. అట్లా కూడా ఎవరు ఎన్ఆర్ఐని పట్టుకుంటారు, సినిమా మొత్తం ఈ స్కిన్ షో పెట్టుకోవడానికి అని చేసేవాళ్ళు ఉన్నారు. అది వేరే. ఇక వాళ్ళు వేరే. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న ఇంత బడ్జెట్ పెట్టుకున్నారు, సరే ₹1 కోటి ఖర్చు పెట్టేసి మొత్తం ఎంజాయ్ చేద్దాం అనే బ్యాచ్ కూడా ఉంటారు. అది డిఫరెంట్. అది బట్ జెన్యున్ ఎవరైతే ఇప్పుడు ఏదైతే ఫిల్మ్ మేకింగ్ ఇప్పుడు ఏదైతే మంచి మంచి ప్రొడక్షన్స్ ఇవి ఉన్నాయో, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి ఉండవు జనరల్ గా. ఇలాంటివి ఏమి ఉండవు. పర్సనల్ గా వాళ్ళకి ఎవరికైనా ఉంటుందేమో తెలియదు. కానీ ఇప్పుడు మా మట్టుకు అనుకోండి అసలు ఇవేం చూడం మేము. మా విషయంలోనైతే మాకు కూడా కొందరు పంపిస్తారు, కొంచెం ఎక్స్పోజింగ్ స్టిల్స్ అవి పంపిస్తారు. కానీ మాకు వచ్చే రిక్వైర్మెంటే అలాంటి రిక్వైర్మెంటే తక్కువ మాకు వచ్చేది. ఒకవేళ వాళ్ళని అడిగిన వాడు మాకు ఇట్లా బోల్డ్ క్యారెక్టర్ బోల్డ్ చేసేవాళ్ళు కావాలంటే నాకు ఫస్ట్ బోల్డ్ అడిగేసరికి నాకు ఆ ప్రాజెక్ట్ మీదనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి, మాకు అర్థమైపోతుంది ఏ ప్రాజెక్టు జెన్యూన్ ఏ ప్రాజెక్ట్ జెన్యూన్ కాదో మాకు అర్థమైపోద్ది. సో మీకు ఆ బోల్డ్ ఉంటేనే ఆపర్చునిటీస్ వస్తాయి అనే పర్సంటేజ్ చాలా లీస్ట్. అది వర్కౌట్ కాదు. కంప్లీట్గా ఏమి ఉండదు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద స్టార్స్ ఏమైనా చూడండి, అక్కడ అసలు అవసరమే ఉండదు. ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళు ముంబై నుండి తెచ్చుకోవడంలో వాళ్ళు సెపరేట్ మోడల్ కోఆర్డినేటర్స్ ఉంటారు, అది వేరే బ్యాచ్. సో బట్ కంపల్సరీ ఇదని ఏం లేదు ఇప్పుడు నిజంగా. ఇక కమిట్మెంట్ కూడా కంపల్సరీ కమిట్మెంట్ అందరూ అడుగుతున్నారు అనడానికి కూడా మనమే లేదు, చాలా జెన్యూన్గా నడుస్తుంది. ఎవరెవరైనా వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏమైనా ఉంటే చెప్పలేము. బట్ అది ఉండడం వల్ల ఆపర్చునిటీస్ వస్తాయని మాత్రం నేను నమ్మను.